నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ మీరు తమ్మునేలు చూసే ఉంటారు. టమాటో పవర్ ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు. మీరు లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతా అంటే మన టమాటో రేట్లు, టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు తెలుసు. ఇంకైతే ఇప్పుడంటే ప్రజెంట్ అయితే టమాటో ధరలు లేవు కాబట్టి టమాటో పరిస్థితి మనం ఊహించుకోలేము. ఎందుకంటే సంవత్సరం అంతా టమాటా మన ఏరియాలో వస్తుంది. మదనపల్లి, మునకల చెరువు, అంగళ్ళు, పొంగునూరు, పలంనేరు, ఈ ఏరియాలో కల్కడ, ఈ ఏరియాలో అంతా సంవత్సరం 365 డేస్ మార్కెట్కు దగ్గరలో ఉంటాయి. అనుకూలంగా పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి. ఎప్పుడు వేసిన కాయలు అనేటివి ఉంటాయి. రేట్లు అనేటివి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేది ఎవరికి తెలియదు. ఎవరు చెప్పినా అయినా నమ్మద్దని. అది మన చేతుల్లో లేదు. సప్లై డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎండలు ఎక్కువైపోయిన రేట్లు వస్తాయి, ఎండలు ఎక్కువైపోయిన రేట్లు వస్తాయి, వానలు ఎక్కువైపోయిన రేట్లు వస్తాయి, వానలు తక్కువైపోయిన రేట్లు వస్తాయి, కరువు వచ్చిన రేట్లు వస్తాయి, కాలం వచ్చిన రేట్లు వస్తాయి, ఎక్స్పోర్ట్ అయిన రేట్లు వస్తాయి. పరిస్థితులను బట్టి, ఒక రాష్ట్రాన్ని పరిస్థితులను బట్టి అయితే ఉంటాయి. పంటలు అందరూ మన ఏరియాలో అంతా పంటలు వైరస్లు. ఇప్పుడు కర్ణాటకలో కోలార్ ఏరియాలో యాక్చువల్గా అయితే కోలార్ ఎక్కువ పంట పండించేదంతా కోలార్ డిస్టిక్లో, చిక్బల్లాపూర్, చిత్రదుర్గ ఈ ఏరియాలో మన బార్డర్లో ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఎక్కువ పండిస్తాం. వాళ్ళకైతే వైరస్ వచ్చింది. ఆ వైరస్ వల్ల అయితే ఎఫెక్ట్ అనేది పడింది. లేకుండా ఇంత కాపు అనేది ఆంధ్రాకి అయితే ఇంత భారీగా టమాటా ధర అయితే అమ్మేటివి అయితే పరిస్థితి లేదు ఎప్పుడు కానీ. లాస్ట్ ఇయర్ అంతా అమ్మేసింది. అంతే కోలార్ ఎఫెక్ట్ అయితే భారీగా పడింది. డిస్టిక్కే టమాటా వైరస్ వచ్చి ఎక్కువ మందులు లేసి వాళ్ళ భూముల ఎఫెక్ట్ పడింది కాబట్టి అది వాళ్ళకు తెలుసు టమాటా పవర్ ఎలా ఉంటుందో. ఎందుకంటే మదనపల్లి మార్కెట్లో కర్ణాటక కాయలు ఎక్కువ రేట్లు పోతాంటాయి నాకు తెలిసి. ఇప్పుడంటే కర్ణాటక కాయలు రాలేదు. కోలారు అటు సైడ్ నుంచి చింతామణి, రాయలపేడు అటు సైడ్ నుంచి మదనపల్లి కాయలు రావడం లేదు కాబట్టి ఆంధ్ర కాయలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళు డబ్బులు చూస్తున్నారు. లేకుంటే టమాటా రేటు పరిస్థితి కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఇయర్స్ అమ్మింది అంతే. వాళ్ళకు వైరస్ రావడం వల్ల, కర్ణాటక ఏరియా అంతా వైరస్ రావడం వల్ల రేట్లు అనేది అమ్ముతానే. లేకుండా అయితే పరిస్థితి మరింత దారుణంగా అయితే ఉండిండేది అని నా అంచనా మాత్రమే. మీరు ఆలోచించండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పరిస్థితులు ఏ విధంగా ఎలా ఉన్నాయి అనేది కూడా. ఇంకైతే ఈ టమాటా రేట్లు లాస్ట్ మే నుంచి అయితే డిసెంబర్ వరకు అయితే టమాటా రేట్లు అయితే ఉన్నాయి. ఆ రేట్లు ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్న మనం ప్రతి ఒక్క రైతు అయితే రేట్లు ఉన్నప్పుడు డబ్బులు అన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే సుమారుగా మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఏ నెలలు రేట్ అయితే ఉండింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తీసుకున్నారు. మళ్ళీ టమాటాలు పెట్టారు. ఇప్పుడైతే రేట్ రావడం లేదు. ఇంత లాసులు లేకైతే వెళ్ళిపోయినారు. ఎందుకు? అప్పుడు రేట్లు వచ్చినప్పుడు డబ్బులు మనం తీసుకున్నప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఎవరినైనా వాళ్ళు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన టైం అనేది అంతే. నువ్వే ఇంతకుముందు టమాటాలో ఉన్నప్పుడు రేట్లు ఉన్నప్పుడు టమాటాను పొగిడిన నువ్వు రేట్లు లేకపోతే టమాటాను తిట్టే పరిస్థితికి అయితే వచ్చేసారు. అది కూడా ఆలోచించండి. ఎందుకంటే మనం బాగున్నప్పుడు ఇది లెక్కలు మాట్లాడి కష్టాలు ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదంటే ఇలాంటి సిచ్యువేషన్సే. మన డబ్బు పోతుంది కానీ ఒక మాట డబ్బు వస్తుంది కాబట్టి ఇంకో మాట అయితే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అసలు ఎవరికి. మీరు కూడా అయితే అదే చేయండి. మనకు రాసి పెట్టింది ఇంతేనైతే అయితే కావండి. ఇప్పుడు వరకు రేట్లు అయితే డౌన్లో నడుస్తున్నాయి కాబట్టి. అంతా ఏం జరుగుతుందో మార్కెట్ స్టాక్ కూడా తక్కువే వస్తుంది. రేట్ అనేది ఎందుకు ఎక్కువ పోవడం లేదు అదైతే అర్థం అవ్వడం లేదు. ఎక్స్పోర్ట్ అనేది లేదు. అన్ని పొండుకాయలు అడుగుతున్నారు కాబట్టి అదొక రీజన్. ఇప్పుడు ఇంకా సంక్రాంతి టీఎన్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అయితే వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోయారు. రేట్లు అనేటివి కూడా ఇంకా కొంచెం అయితే డౌన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఉన్నది నిన్న డౌన్ అయింది. ఈరోజు కూడా కొంచెం అయితే అలా ఉంది. చూద్దాం. రేట్లు జంప్ అయితే మేలే రైతులకి. రేట్లు జంప్ కాకపోతే ఎవరు ఏం చేయలేము. చెట్లో పెట్టుకున్న కూడా కాయలు వేస్తే పెరిగినారనుకో కూలీల ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, కమిషన్లు, కూలీ ఇవన్నీ లెక్కలు వేసుకుంటే దాంట్లో కూడా అయితే ఏం మిగల కన్నా అయితే అయిపోయింది. ఒకసారి ఆలోచించుకోండి. ఇంక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. అది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పింగ్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.